హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. సో, నార్మల్‌గా మనకొచ్చేవుంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేవుంటే ఇంతకు ముందు వీడియోలో మనం వచ్చేవుంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసింటాం. సో, ఈ వీడియోలో మనం వచ్చేవుంటే ఈ 60థ్ ప్రాబ్లమ్ అనేది మనం వచ్చేవుంటే బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గానే తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చేవంటి 60 ప్రాబ్లమ్ ఏమి అని చూసుకుంటే మనకొచ్చేవంటి కాంబినేషన్ సమ్. సో, ఈ కాంబినేషన్ సమ్ అనేది మనం బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, నార్మల్‌గా మీకు ఒకవేళ మీకి ఇంటర్వ్యూయర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంపెనీకి అటెండ్ అయినప్పుడు మీకొచ్చేవంటి ఇంటర్వ్యూయర్ వచ్చి మీకొచ్చేవంటి రికర్షన్ యూజ్ చేయకుండా మీకు సాల్వ్ చేయాలి అని చెప్తే మీకొచ్చేవంటి నార్మల్‌గా ఆ సిట్యుయేషన్‌లో మీరొచ్చేవంటి డైనమిక్ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేయండి. ఒకవేళ మీకు రికర్షన్ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మీరొచ్చేవంటి డైరెక్ట్‌గా మనం వచ్చేవంటి మీరు బ్యాక్ ట్రాకింగ్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకిచ్చిన ఇన్‌పుట్స్ అనేవి మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే 1, 2, 3 అనేది తీసుకుంటున్నా. సో, నా యొక్క టార్గెట్ టీఆర్‌జీటీ ఓకే. సో, టార్గెట్ అనేది 4 అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకి టార్గెట్ అనేది మనం 4 ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేవంటే రికర్షన్ అంటే మనం ట్రీ లైక్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే బ్యాక్ ట్రాకింగ్‌లో సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలని క్లియర్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొచ్చేమంటే ఒక ఫర్ లూప్ తీసుకొని నేనొచ్చేవంటి ఇటరేట్ చేస్తున్నా. ఏదంటే 1, 2, 3 వరకు. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే ఫస్ట్ మనకొచ్చేవంటే 1 అనేది తీసుకున్నా. సో, 1 అనేది తీసుకున్న తర్వాత నాకొచ్చేవంటే నార్మల్‌గా మనకి బ్యాలెన్స్ ఏముంటాయి? మనకొచ్చేవంటే టార్గెట్‌తో మనం చెక్ చేస్తాం. ఓకేనా? సో, మనకి టార్గెట్‌తో మనం చెక్ చేసినప్పుడు మనకొచ్చేవంటే సేమ్ మనకొచ్చేవంటే బ్యాలెన్స్ ఏముంటాయి మనకి? ఓకే. సో, బ్యాలెన్స్ అనేది మనకొచ్చేవంటే 3 అనేది ఉంది. ఓకే. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్‌గా మనకొచ్చేవంటే సేమ్ యాజ్ ఇస్‌గా మనకొచ్చేవంటే నెక్స్ట్ చెక్ చేస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే 1 అనేది తీసుకున్న తర్వాత మనకు బ్యాలెన్స్ అనేది 3 అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనకొచ్చేవంటే దీంట్లో ఉన్న ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ సేమ్ అరేని మనం ఇటరేట్ అనేది చేస్తాం. సో, ఎలా చేస్తామంటే మనకొచ్చేటి 3 కంటే లెస్ దెన్ ఉన్న వాల్యూస్‌ని మాత్రం చెక్ చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటి 3 కంటే లెస్ దెన్ ఏముంది? 1 అనేదే ఉంది. ఓకే. సో, మనకొచ్చేంటి నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్‌గా మనకొచ్చేంటి 3 కంటే లెస్ దెన్ 2 కూడా ఉంది. సో, కాబట్టి 2 అనేది కూడా తీసుకుంటున్నా. ఓకే. సో, ఇందులో నార్మల్‌గా మనకొచ్చేంటి ఇంకొకటి కూడా మనం చెక్ చేస్తాం. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి స్టార్టింగ్ ఇండెక్స్. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి ఐ అని మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఐ అనేది తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి ఐ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనకొచ్చేంటి ఐ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ఎందుకంటే మనకొచ్చేంటి మళ్ళీ స్టార్ట్. సో, ఇక్కడ మనకొచ్చేంటి ఐ అనేది మనకొచ్చేంటి 1తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఇది మనకి గుర్తుపెట్టుకోండి. ఎందుకని చెప్తా మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్‌లో. సో, మళ్ళీ మనకొచ్చేంటి సేమ్ మనకిక్కడ బ్యాలెన్స్ ఓకేనా? సో, ఇక్కడ బ్యాలెన్స్ అనేది మనకెంతుంటుంది? ఒకేళ మనకు ఆల్రెడీ ఇక్కడి నుంచి పాస్ చేసినప్పుడు మనకొచ్చేంటి 3 అనేది పాస్ చేయాలి. 3 పాస్ చేసినప్పుడు 3 - 1 ఎంత? 2. 2 అనేది బ్యాలెన్స్ ఉంటుంది. సో, ఇక్కడ బ్యాలెన్స్ అనేది మనకెంతుంటుంది? ఓకేనా? 3 ఓకేనా? సో, మనకొచ్చేంటి 3 ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేంటి 3 - 2 ఎంత? 1 ఓకేనా? సో, 1 అనేది బ్యాలెన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేంటి ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటి 2 కంటే లెస్ దెన్ దీంట్లో మనకున్నాయి కదా! సో, కాబట్టి ఉన్నాయి కాబట్టి మనమొచ్చేంటి 1 అనేది మాత్రం చెక్ చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ జస్ట్ 1 అనేదే చెక్ చేస్తాం. ఓకే. సో, మనకంటే 2 కంటే లెస్ దెన్ మనకి ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే లేదు. కానీ బట్ ఏంటంటే ఈక్వల్ అయింది ఉంది 2 అనేది. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇందులో మనకొచ్చేంటి 2 అనేది తీసుకుంటాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి సో, ఇక్కడ మనకి ఇంకా ఎంతుంది పెండింగ్ 1 అనేది ఉంది. సో, ఇక్కడ మనకొచ్చేంటి 0 అనేది అయిపోయింది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తుంటే మనకొచ్చేంటి నార్మల్‌గా ఐ అనేది మనకొచ్చేంటి 1 అనేది అయింది ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ ఐ అనేది మనకొచ్చేంటి 0 అనేది ఇట్లనే ఉంది. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ అనేది. సో, సేమ్ యాజ్ టీజ్‌గా మళ్ళీ మనం వచ్చేంటి ఇక్కడ మనం వచ్చేంటి మళ్ళీ ఈ అరేలో చెక్ చేస్తాం. 1 కంటే మనకేంటి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చి 1 అనేది ఉంది కాబట్టి సేమ్ 1 అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, 1 అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ 0 అనేది అయిపోయింది. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా ఐ అనేది 0 అనేది ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ సో, ఇక్కడ మనకొచ్చేంటి ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకొచ్చేంటి 0 అనేది వస్తుందో అక్కడితో మనం వచ్చేంటి స్టాప్ అనేది చేసేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటి 0 అనేది వచ్చింది కాబట్టి సో, ఇక్కడితో మన కండిషన్ ఈస్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో, ఇక్కడితోనే మన కండిషన్ ఈస్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఎక్కడికంటే మనకి ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే మన స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చి 1 అనేది ఉంది.
సో, కాబట్టి ఇందులో మనం వచ్చేమంటే ఎక్కడి నుంచి చెక్ చేయాలంటే 1 నుంచే చెక్ చేయాలి. ఓకేనా. సో, కాబట్టి అంటే మనకు ఒక్కసారి మనం ఇండెక్స్‌ని దాటుకుంటూ వచ్చేసినామనుకో బ్యాక్ ఇండెక్స్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇండెక్స్‌ని మనం చెక్ చేయకూడదు. సో, కాబట్టి మనం 2 ఇండెక్స్ తర్వాత మనకు 1 అనేది ఉందా అంటే లేదు. ఓకేనా. సో, లేదు కాబట్టి మనం వచ్చేమంటే ఏం చేస్తాం? సో, దీన్ని ఇక్కడితో స్టాప్ అనేది చేస్తాం. సో, దీని తర్వాత మనకొచ్చేంటి ఇది 2 అనేది అవుతుంది. సో, ఇక్కడితో మనకొచ్చేంటి స్టాప్ అనేది అయిపోతుంది. ఎగ్జిట్ అనేది అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి కాంబినేషన్స్ అనేది మనం ఫస్ట్ 1 ఇండెక్స్‌లో ఉన్నప్పుడు మనం కాంబినేషన్స్ అనేది మనం ఫస్ట్ చూద్దాం. సో, 1 ఇండెక్స్‌లో ఉన్నప్పుడు మనకు కాంబినేషన్స్ ఏమొచ్చినాయి? ఓకేనా. సో, ఇదంతా ఒక కాంబినేషన్ 1, 1 ఎప్పుడైతే మనకి 0 వచ్చిందో అప్పుడు మనం దీన్ని లిస్ట్ ఆఫ్ లిస్ట్‌లో యాడ్ అనేది చేసింటాం. 1, 1, 1, 1. సో, ఇదొక కాంబినేషన్. నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడి నుంచి మనకొచ్చేటి 1, 2. 1, 1, 2. సో, 1, 1, 2 అనేది ఒక కాంబినేషన్. ఓకే. సో, ఇది మనకు ఇక్కడ మనకొచ్చేంటి ఇలా వచ్చింది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ హ్మ్. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి 1, 2తో కాంబినేషన్ చేసినాం. ఓకే. మనకు వర్క్ అనేది అయింది. ఆహ్, నెక్స్ట్ మనకొచ్చేమంటే 1 అనేది మనకొచ్చేమంటే నెక్స్ట్ 3తోను మనకు కాంబినేషన్ చేయొచ్చు. ఓకేనా. సో, మనకొచ్చేంటి 3తోను మనకు కాంబినేషన్ జరుగుతుంది కాబట్టి మనకొచ్చేంటి సేమ్ యాస్ టీజ్ మనకొచ్చేంటి బ్యాక్ ట్రాకింగ్‌లో ఓకేనా. సో, మనకొచ్చేంటి సేమ్ 1, 1 అనేది 2తో అయింది. 1 అనేది 2తో అయింది. నెక్స్ట్ మనకొచ్చేంటి ఈ 1 అనేది మనకొచ్చేంటి ఇంకొకటికో మనకు పాసిబిలిటీ అనేది ఉంది. సో, మనం వచ్చేంటి 1 అనేది మనకొచ్చేంటి 3 ఓకే. సో, ఇక్కడ మనకి 3 అనేది పెండింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి 3 అనేది కూడా తీసుకోవచ్చు కదా! ఓకేనా. సో, 3 అనేది తీసుకోవచ్చు కాబట్టి మనకొచ్చేవేంటి డైరెక్ట్‌గా ఇక్కడ కూడా మనకొచ్చేవేంటి 0 అనేది అయిపోతుంది. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవేంటి ఇక్కడ కూడా మనకొచ్చేవేంటి కండిషన్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో, కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. సో, ఇప్పుడు మనకొచ్చేవేంటి సేమ్ ఇది కూడా మనకొక కాంబినేషన్. సో, కాబట్టి మనకొచ్చేవేంటి 1, 3 అనేది ఒక కాంబినేషన్ అనేది తీసుకునింది. సో, ఎప్పుడైతే మనం వచ్చేవంటే 1 అనేది తీసుకుంటామో, సో, అప్పుడు మనకొచ్చే పాసిబిలిటీస్ అన్నీ మనం వచ్చేవంటే ఇక్కడ రాసుకున్నాం. సో, మనకొచ్చేవంటే ఏదైతే మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చేస్తామంటే ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఎంతుందో దానికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నంత మాత్రం మనం వచ్చేవంటే ఈ అరేని ఇటరేట్ అనేది చేస్తాం. అండ్ మనకొచ్చేంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే మనకి ఎక్కడైతే మనకొచ్చేంటే ఐ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుందో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం వచ్చేంటే మళ్ళీ 0 నుంచి మనం చెక్ చేసుకుంటూ వస్తామనమాట. సో, ఇక్కడ మనకు డైరెక్ట్‌గా మనకొచ్చేంటి ఫస్ట్ మనం వచ్చేంటి 1తో చెక్ చేసినాం, 2తోని చెక్ చేసినాం, నెక్స్ట్ 3తోని చెక్ చేసుంటాం. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవంటే టోటల్‌గా మనకు 1తో చెక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా రన్ అవుతుంది. 2తో చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చెక్ చేసి 3తో చెక్ చేసినప్పుడు మనకొచ్చేటి సేమ్ యాస్ టీజ్‌గా 3. సో, 0 అనేది అయింది కాబట్టి మనకి ఆల్ కాంబినేషన్స్ అనేది మనకి రావడం జరిగింది. 1తో ఉన్నప్పుడు. ఓకే. సో, నెక్స్ట్ మనకు మళ్ళీ సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేవంటి 2 ఇక్కడ మనకొచ్చేంటి 1ని ఇటరేట్ చేసినప్పుడు మనకి మళ్ళీ 2ని కూడా మనం చేయాలి గదా! సో, 2ని మనం వచ్చేవంటే మళ్ళీ సేమ్ యాస్ టీజ్‌గా ఫర్ లూప్ అనేది 2ని ఇన్‌పుట్‌గా తీసుకుంటుంది. సో, కాబట్టి మనకొచ్చేవంటే మళ్ళీ 2. సో, 2ని స్టార్ట్ చేసినప్పుడు నాకొచ్చేవంటే ఐ అనేది ఎక్కడుంది మనకొచ్చేవంటే 1 ఇండెక్స్‌లో ఉంది. సో, 1 ఇండెక్స్‌లో ఉంటే మనం 1 తర్వాతే చెక్ చేస్తాం. మనం వచ్చేంటి ఇప్పుడు మనకి 1 అంటే మనకి 0 ఇండెక్స్‌లో ఉన్నదాన్ని మనం తీసేస్తాం. మనకి ఇది అవసరం లేదు ప్రెజెంటు. సో, మనం 1 ఇండెక్స్ తర్వాత ఉన్నది చెక్ చేస్తాం. ఎందుకంటే ఐ ఈక్వల్ టు 1తో స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ యాస్ ఈస్‌గా సో, 2 చెక్ చేసినప్పుడు మన యొక్క టార్గెట్ ఎంత 4. 4 ఓకేనా. 4కి 2 తీసేస్తే మనకెంత 2 అనేది ఉంది. ఓకేనా. సో, 2 అనేది ఉన్నప్పుడు మనకొచ్చేవంటే సేమ్ యాస్ ఈస్‌గా మనం ఈ అరేని ఇటరేట్ చేసినప్పుడు మనకొచ్చేవంటే ఏం బ్యాలెన్స్ ఉంటుంది? 2 అనేది బ్యాలెన్స్ ఉంది. ఓకేనా. సో, 2 అనేది బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకొచ్చేవంటి సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేవంటి 2 అనేది తీసుకుంటున్నా. సో, 2 అనేది తీసుకున్నప్పుడు మనకి 2 బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకేమవుతుంది ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి 0 అనేది అయిపోతుంది. ఓకేనా. సో, మనకి 0 అనేది అయిపోతే మనకొచ్చేంటి ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఏమవుతుంది? సో, ఇది మనకొచ్చేంటి ఇక్కడితో మన కండిషన్‌ని సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. సో, మనం వచ్చేంటి నార్మల్‌గా కండిషన్‌ని సాటిస్ఫాక్షన్. ఓకేనా. సో, మనకొచ్చేంటి కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి దీన్ని కొన్ని మళ్ళీ చెక్ చేయాల్సి ఉంది. మళ్ళీ మనకొచ్చేంటి 2కి మనకి 3 అంటే మనకి ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ అనేది 3 కంటే మనకి స్మాల్ ఉంది. కాబట్టి మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, 2 వచ్చినప్పుడు మనకొచ్చేవంటి ఆటోమేటిక్‌గా మనకొచ్చేవంటి ఈ 2 అంటే 2 టైమ్స్ మాత్రం 2 అనేది 1 అని పాసిబుల్. సో, ఇప్పుడు మనకొచ్చేవంటి ఈ యొక్క పాసిబిలిటీ 2, 2 అనేది మనకొచ్చేవంటి ఒక పాసిబిలిటీ అనేది మనం యాడ్ అనేది చేస్తాం. ఎందుకంటే మనకి 0 అనేది అయిపోయింది కదా! 2, 2.
ఓకే. సో, సేమ్ మళ్ళీ మనకొచ్చేవంటే సేమ్ మళ్ళీ మనకి 3 ప్లేస్‌కొస్తుంది. ఓకేనా? సో, 3 ప్లేస్‌కొచ్చినప్పుడు సో, ఎప్పుడైతే మనకొచ్చేవంటే 3 ప్లేస్‌కొస్తుందో సేమ్ యాజ్ ఇట్‌గా మనం ఏం చేస్తాం 3 నుంచి మనకి బ్యాలెన్స్ ఏముంది మనకి 3 అనేది ఓకేనా? 1 అనేది ఉంటుంది. సో, మనకొచ్చేవంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేవంటే ఐ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? ఐ అనేది మనకొచ్చేవంటే 2 ఇండెక్స్‌తో స్టార్ట్ చేస్తున్నాం. సో, ఈ బ్యాలెన్స్ 1 అనేది మనకొచ్చేంటే 2 ఇండెక్స్ తర్వాత మనకెక్కడైనా ఉన్నాయంటే లేదు. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేవంటే మనకి ఇక్కడితో మనకొచ్చేవంటే స్టాప్ అనేది అయిపోతుంది. సో, మనకి ఫైనల్‌గా మనకి క్లియర్‌గా చూసుకున్నట్లయితే మనకొచ్చేవంటే కావాల్సిన కాంబినేషన్స్ ఓకేనా? సో, మనకు కావాల్సిన కాంబినేషన్స్ అనేది మనకొచ్చేవంటే ఏమున్నాయి మనకి సేమ్ ఇక్కడ మనకి రావడం అనేది జరిగింది. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే బ్యాక్ ట్రాకింగ్ అనేది చేస్తాం. సో, ఈ బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏం లేదండి నార్మల్‌గా మనకొచ్చేవంటే ఎప్పుడైతే మనం వచ్చేంటే సేమ్ మనం వచ్చేంటే ఒక సింగిల్ లిస్ట్ అనేది క్రియేట్ చేసింటాం. సో, ఎప్పుడైతే మనం వచ్చేవంటే దీనికి పాస్ చేస్తామో దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వచ్చినప్పుడు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం రిమూవ్ చేసుకుంటూ వస్తాం. సో, వన్స్ రిమూవ్ అయిందనుకో మనకు మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేంటే ఎంప్టీగా ఉంటుంది. మళ్ళీ మనకి సేమ్ యాస్ ఇస్‌గా 2 ఎలిమెంట్‌ని పాస్ చేసి మళ్ళీ మనం వచ్చేంటే సేమ్ ఇది ట్రై చేస్తాం. సేమ్ ఇదే విధంగా మనం పెర్ఫార్మ్ అనేది చేస్తాం. సో, కాబట్టి నార్మల్‌గా మనకొచ్చేంటే రికర్షన్ కాల్ అనేది మనకు జరుగుతా ఉంటుంది కాబట్టి మనం దీన్ని నార్మల్‌గా బ్యాక్ ట్రాకింగ్ అప్రోచ్ అని అంటాం. సో, ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ అనేది రాద్దాం. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, మనం దీనికి ముందు మనం వచ్చేంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసింటాం. సో, దీన్ని మనం వచ్చేంటే కామెంట్ లేదంటే రిమూవ్ చేద్దాం. కంట్రోల్ ఎక్స్ లేదంటే కింద కామెంట్ చేసి పెడతాను. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటే కామెంట్ అనేది చేసేసాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటే నార్మల్‌గా మనకొచ్చేంటే మనం ఇక్కడ మనం రిజల్ట్ అనేది మనం రిటర్న్ చేయాలి కదా! సో, మనకి రిజల్ట్ అనేది మనకేమంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చి ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటున్నా. సో, మనకొచ్చేంటే దీన్ని మనం వచ్చేంటే రిజల్ట్ అనుకుందాం. రిజల్ట్ ఈక్వల్ టు మనకొచ్చేంటే సేమ్ న్యూ అరే లిస్ట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, మనకొచ్చేంటే న్యూ అరే లిస్ట్ అనేది మనకి తీసుకొనేసినాం. సో, మనకి ఫైనల్‌గా మనం వచ్చేంటే దీన్ని మనం రిటర్న్ అనేది చేసేద్దాం. రిటర్న్ రిజల్ట్. సో, మనకెందుకంటే మనం ఇప్పుడు ఈ యొక్క రిటర్న్ లిస్ట్‌లో అంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్‌లో మనం వచ్చేవంటే మన యొక్క కాంబినేషన్స్ అన్ని మనం స్టోర్ అనేది చేయాలి. సో, మనం స్టోర్ చేయాలంటే మనం దీనికి నార్మల్‌గా మనం వచ్చేంటే బ్యాక్ ట్రాకింగ్ అనేది పెర్ఫార్మ్ అనేది చేస్తాం. సో, దీనికి మనం ఇక్కడ వచ్చేంటే బ్యాక్ ట్రాకింగ్ అనేది రాసుకుందాం. ఓకే. సో, ఇక్కడ నేను వచ్చేంటే బ్యాక్ ట్రాకింగ్ అనే ఒక మెథడ్ అనేది రాస్తున్నాం. ఓకేనా? సో, బ్యాక్ ట్రాక్. ఓకే. సో, బ్యాక్ ట్రాక్. సో, ఇందులో మనకొచ్చేవంటే నేనొచ్చేవంటే నార్మల్‌గా మనకొచ్చేవంటే మనం నార్మల్‌గా ఈ బ్యాక్ ట్రాక్ అనేది మనం నార్మల్‌గా ఇక్కడ మనం డయాగ్రమాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనం పెర్ఫార్మ్ అనేది చేస్తాం. సో, మనం దేన్ని పెర్ఫార్మ్ చేస్తాం మనం బ్యాక్ ట్రాకింగ్ నార్మల్‌గా సో, మనకొచ్చేవంటే మన యొక్క క్యాండిడేట్‌ని పెర్ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ మనకొచ్చేవంటే టార్గెట్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ మనకొచ్చేవంటే ఐ ఇండెక్స్ మనకి ఎక్కడైతే స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుందో సో, ఆ ఇండెక్స్‌ని మనం తీసుకుంటున్నాం. ఓకేనా? సో, ఎందుకంటే అక్కడి నుంచే మనం చెక్ చేయాలి కాబట్టి. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేవంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంబినేషన్స్ ఇవన్నీ చేస్తున్నాం. సో, వీటన్నిటిని మనం వచ్చేవంటే ఒక లిస్ట్‌లో యాడ్ చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేవంటే ఫస్ట్ మనకొచ్చేవంటే క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే టార్గెట్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఐ అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఇండెక్స్ అనుకుందాం. స్టార్టింగ్ ఇండెక్స్ ఓకే. లేదంటే ఐ ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఒక న్యూ అరే లిస్ట్ అనేది కావాలి. ఎందుకంటే స్టోర్ చేసుకునే దానికోసం. సో, నెక్స్ట్ మనకేం కావాలి? ఈ రిజల్ట్‌లో కదా మనం స్టోర్ చేయాలి. సో, కాబట్టి రిజల్ట్‌ని పాస్ చేస్తున్నాం. ఓకే. సో, మనకొచ్చేవంటే కామన్‌గా మనకు కావాల్సినవన్నీ మనకొచ్చేవంటే ఇవన్నమాట. సో, ఇవన్నీ మనం వచ్చేవంటే తీసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ యాజ్ టీజ్‌గా మన కోడ్‌లో ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. బ్యాక్ ట్రాకింగ్. సో, మనకొచ్చేవంటే బ్యాక్ ట్రాకింగ్‌లో నేనిచ్చేవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేవంటే మనం ఏమిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేవంటే క్యాండిడేట్ సేమ్ యాజ్ టీజ్‌గా పాస్ అనేది చేసేద్దాం. క్యాండిడేట్స్. నెక్స్ట్ మనకి సేమ్ టార్గెట్ అనేది కూడా నేను పాస్ అనేది చేసేస్తా. టార్గెట్. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే నార్మల్‌గా మనకొచ్చేవంటే స్టార్టింగ్ నేనొచ్చేవంటే స్టార్టింగ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది మనకొచ్చేవంటే మనం డైరెక్ట్‌గా మనం స్టార్టింగ్ అనేది మనం వచ్చుంటే 0 అనేది తీసుకుందాం ఇనిషియల్‌గా. ఓకే. సో, నెక్స్ట్ లేదంటే మనం ఒక న్యూ అరే లిస్ట్ తీసుకుందాం. సో, న్యూ అరే లిస్ట్. ఓకే. స్టార్టింగ్ అనేది తీసుకుంటున్నాం. సో, నుంచి స్టార్టింగ్ అనేది 0 తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఒక న్యూ అరే లిస్ట్ అనేది తీసుకుందాం. అరే లిస్ట్ ఎలా అయినా తీసుకోవచ్చు మన ఆర్డర్ మన ఇష్టం. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే మనం ఫైనల్‌గా మనం వచ్చుంటే రిజల్ట్‌లో మనం స్టోర్ చేయాలి కాబట్టి రిజల్ట్ అనేది కూడా తీసుకుంటున్నాం.
ఓకే. సో, ఇప్పుడు మనకి ఇది ఎందుకనేది మనకు ఆల్రెడీ క్లియర్‌గా మనం ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనం క్యాండిడేట్ తీసుకున్నాం. టార్గెట్ అనేది తీసుకున్నాం. స్టార్టింగ్ ఇండెక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఒక న్యూ అరెలిస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకొచ్చేంటి రిజల్ట్‌ని తీసుకున్నాం. ఓకే. సో, ఎందుకనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చి మనం ఈ బ్యాక్ ట్రాక్ అనే మెథడ్‌ని మనం కాల్ చేయాలి. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చి బ్యాక్ ట్రాక్ మెథడ్‌ని అంటే ఇంప్లిమెంట్ అనేది చేయాలి. సో, మనకి ఇక్కడ నార్మల్‌గా ఇదేమైనా రిటర్న్ చేస్తుందంటే ఏమి రిటర్న్ అనేది చేయదు కాబట్టి మనం డైరెక్ట్‌గా వాయిడ్ టైప్ అనేది తీసుకుందాం. వాయిడ్ ఓకే. సో, మనం ప్రైవేట్ వాయిడ్ అనేది తీసుకుందాం. ప్రైవేట్ వాయిడ్ ఓకేనా. సో, మనకొచ్చి బ్యాక్ ట్రాక్ అనేది తీసుకుంటున్నాం. సో, ప్రైవేట్ వాయిడ్ బ్యాక్ ట్రాక్ ఓకే. సో, మనకొచ్చేంటి ఫస్ట్ మనకి ఉండేదేమంటే క్యాండిడేట్స్ ఓకేనా. సో, మనకొచ్చేంటి క్యాండిడేట్స్ కాబట్టి మనం డైరెక్ట్‌గా వచ్చామంటే మనకిక్కడ సేమ్ టైప్ మనకి ఇంట్ క్యాండిడేట్స్ ఉన్నాయి కదా! సో, కాబట్టి మనం వచ్చి డైరెక్ట్‌గా ఇంట్ క్యాండిడేట్స్ అనేది తీసుకుంటున్నాం. కంట్రోల్ వి ఓకే. సో, నెక్స్ట్ సో, కాబట్టి మనం దీనికి సి అనేది కొంచెం స్మాల్‌గా ఇచ్చుకుందాం. లేదంటే మనకొచ్చేంటి హ్మ్. అరే అనేది ఇద్దాం. ఎందుకంటే కొంచెం లెంత్ అనేది స్మాల్‌గా రావడం కోసం. లేదంటే దీన్ని మూవ్ చేసుకుందాం. నో ప్రాబ్లమ్. ఓకే. పర్లేదు మనకొచ్చేంటి క్యాండిడేట్స్ అనేది ఇచ్చిందాం. మనకి ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇంట్ టార్గెట్ సేమ్ యాజ్ ఇస్‌గా నేనొచ్చేంటి ఇంట్ టార్గెట్‌ని కూడా సేమ్ యాజ్ ఇస్‌గా ఇంట్ టార్గెట్ అనేది ఇస్తున్నా. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి ఇంట్. సో, మనం ఇక్కడ 0 అనేది తీసుకున్నాం. సో, దీన్ని నేనొచ్చేంటి స్టార్ట్ అనేది తీసుకుంటున్నా ఎగ్జాంపుల్‌కి. ఓకే. ఇంట్ స్టార్ట్ ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఓకే. నెక్స్ట్ మనకేమిచ్చినాం మనం న్యూ అరే లిస్ట్ అనేది ఇచ్చినాం. అంటే ఒక అరే లిస్ట్‌ని. సో, కాబట్టి ఒక అరే లిస్ట్ అనేది టైప్ అనేది తీసుకుందాం. సేమ్ యాజ్ టీజ్‌గా మనకు అరే లిస్ట్ ఈక్వల్ టు మనకొచ్చేంటి సో, మనం ఈ అరే లిస్ట్‌లో మనం ఏం స్టోర్ చేద్దాం మనకొచ్చేంటి మన యొక్క కాంబినేషన్స్ ఏమున్నాయో అవి స్టోర్ అనేది చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేంటి ఈ అరే లిస్ట్ నేమ్‌ని కాంబినేషన్ అనేది ఇచ్చేస్తున్నా. కాంబినేషన్స్ సారీ కంట్రోల్ సి. ఓకే. నెక్స్ట్ మనకేముంది ఇంకా ఒక రిజల్ట్ అనేది ఉంది. సో, రిజల్ట్ అనేది కూడా మనకి ఏం టైప్ అంటే ఇక్కడ సేమ్ యాజ్ ఇస్‌గా రిజల్ట్ టైప్ అంటే తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ అనేది చేసేద్దాం. ఓకే. సో, మనకొచ్చేంటే మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ అంటే మనం అన్నీ తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం దీంట్లో లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో, లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయడం నార్మల్‌గా మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి క్లియర్‌గా చెప్పాను నేను. నార్మల్‌గా ఆహ్, మనకొచ్చి నార్మల్‌గా మనం వచ్చేంటి టార్గెట్ ఓకేనా. సో, మనం వచ్చేంటి టార్గెట్ అంటే మనకొచ్చేంటి సేమ్ ఇక్కడ మనం పాస్ చేసినప్పుడు మనకొచ్చేంటి ఫస్ట్ మనకి టార్గెట్ ఓకేనా. సో, డయాగ్రామటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, మనకొచ్చేంటి ఫస్ట్ మనకి టార్గెట్ ఓకేనా. సో, టార్గెట్ అనేది మనకొచ్చేంటి ఫస్ట్ 4 అనేది వస్తుంది. సో, 4 వచ్చినప్పుడు మనం 1తో చేసినప్పుడు మనకొచ్చేంటి 3 అనేది బ్యాలెన్స్ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ అనేది మనకొచ్చేంటి 3 అనేది అవుతుంది. ఓకేనా. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు టార్గెట్ అనేది ఇక్కడ నేను ఏదైతే బ్లూ కలర్‌లో రాసినామో ఇవన్నీ టార్గెట్స్ అనమాట. సో, ఇక్కడొచ్చినప్పుడు టార్గెట్ అనేది 1 అనేది అవుతుంది. సో, ఇక్కడొచ్చినప్పుడు టార్గెట్ అనేది 0 అవుతుంది. సో, మనకి ఎప్పుడైతే మన టార్గెట్ అనేది 0 వస్తుందో అప్పుడు మనకొచ్చేమంటే మనకి కాంబినేషన్ అనేది ఫార్మ్ అయిందనే కదా అర్థం. సో, ఎప్పుడైతే మనకి టార్గెట్ అనేది 0 వచ్చిందో అప్పుడు నాకు కాంబినేషన్ అనేది ఫార్మ్ అయింది. సో, అప్పుడు మనకి కాంబినేషన్ ఫార్మ్ అయితే మనం ఏం చేయాలి? ఓకేనా. సో, నేను నార్మల్‌గా ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చిన 1, 1 ఓకేనా. సో, ఇవన్నీ మనం వచ్చేంటి మన యొక్క కాంబినేషన్‌లో మనం స్టోర్ అనేది చేసుంటాం. ఓకేనా. సో, మన యొక్క కాంబినేషన్‌లో మనం వచ్చుంటే స్టోర్ అనేది చేసుంటాం కాబట్టి మనం వచ్చుంటే డైరెక్ట్‌గా మనం ఓకేనా. సో, ఇఫ్ మన యొక్క టార్గెట్ టార్గెట్ డబుల్ ఈక్వల్ టు 0 ఓకేనా. సో, ఎప్పుడైతే నా టార్గెట్ అనేది 0 అవుతుందో అప్పుడు నేనేం చేస్తున్నా అంటే నార్మల్‌గా మనం వచ్చి ఉంటే డైరెక్ట్‌గా హ్మ్. ఓకే. మన టార్గెట్ అనేది డబుల్ ఈక్వల్ టు 0 అయింది. సో, మనకొచ్చి ఉంటే డైరెక్ట్‌గా మనం ఏం చేద్దాం మన యొక్క రిజల్ట్‌లో ఓకేనా. మన కాంబినేషన్‌ని యాడ్ చేసేద్దాం. సో, మన యొక్క రిజల్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ వి డాట్ యాడ్ ఆఫ్. సో, మన యొక్క కాంబినేషన్. సో, కాంబినేషన్ అనేది మనకొచ్చేంటి ఒక న్యూ అరే లిస్ట్. సో, ఇక్కడ మనకొచ్చేంటి డైరెక్ట్‌గా ఒక న్యూ అరే లిస్ట్‌గా పాస్ చేద్దాం. సో, మనకొచ్చేంటి న్యూ అరే లిస్ట్ ఆఫ్ కాంబినేషన్స్. సో, ఎందుకంటే న్యూ అరే లిస్ట్ డైరెక్ట్‌గా మనం కాంబినేషన్ ఇస్తే మనం వచ్చి నార్మల్‌గా మనం కాంబినేషన్‌ని మనం మోడిఫై చేస్తా ఉంటాం. సో, కాబట్టి ఇది సింగిల్ ఆబ్జెక్ట్ కాబట్టి మనకొచ్చే ఆబ్జెక్ట్స్ అంటే మనకు తెలుసు కదా! మోడిఫై అనేది. బట్ కాబట్టి ఇక నేను న్యూ అరే లిస్ట్‌గా పాస్ చేస్తున్నా. సో, కాబట్టి మనకేం ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఒక న్యూ అరే ఆబ్జెక్ట్ లిస్ట్‌గా క్రియేట్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఎప్పుడైతే మనకి టార్గెట్ అనేది ఇక్కడ 0 అనేది వస్తదో దీని తర్వాత మనం ఏదైనా పెర్ఫార్మ్ చేయాలా?
అంటే మనకి అవసరం లేదు. సో, ఇక్కడితో మనం వచ్చేమంటే 0 వచ్చినప్పుడు ఇక్కడితో మనం స్టాప్ అనేది చేస్తున్నాం. అంటే ఇక్కడితో. సో, కాబట్టి మనకొచ్చేవంటే సో, ఇక్కడితో మనం వచ్చుంటే రిటర్న్ అనేది చేసేద్దాం. సో, కాబట్టి మనకొచ్చుంటే ఇక్కడ నేనొచ్చుంటే రిటర్న్ అనేది చేస్తున్నా. రిటర్న్ అంటే నార్మల్‌గా మనం ఎంప్టీ రిటర్న్ అనేది ఇస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేది వాయిడ్ టైప్ మెథడ్ కాబట్టి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ. సో, ఒకవేళ మనకొచ్చేవంటే మన యొక్క టార్గెట్ ఓకేనా? లెస్ దెన్ 0 అయింది. ఒకవేళ మనకేదైనా మైనసెస్ వాల్యూస్ అనేది వచ్చినాయనుకుందాం. సో, మనకి మోస్ట్‌లీ అలాంటివి రావు. ఎందుకంటే మనం వచ్చుంటే ఇక్కడ నార్మల్‌గా ఆహ్, ముందే చెక్ చేస్తున్నాం కదా! కండిషన్స్ అనేది మనకి. సో, కాబట్టి మనకు ఒకవేళ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా! సమ్ ప్లేస్ సంథింగ్. సో, ఒకవేళ మనకొచ్చుంటే టార్గెట్ లెస్ దెన్ 0. సో, లెస్ దెన్ 0 అయినా డైరెక్ట్‌గా నేనొచ్చుంటే రిటర్న్ చేసేస్తున్నా. ఓకే. సో, ఎందుకంటే మనకొచ్చుంటే ఒకవేళ ఫస్టే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఇక్కడ నేనొచ్చుంటే 3 తీసుకున్నాం, 4 తీసుకున్నాం. 4 - 4 అంటే 0 వస్తుంది. ఒకవేళ 5 ఉంది. ఓకేనా? సో, 5 - 4 ఓకేనా? సో, మనకి మైనస్ అనేది వస్తది. సో, ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనకొచ్చేంటి టార్గెట్ అనేది లెస్ దెన్ 0 ఉన్నప్పుడు మనం దాన్ని చెక్ చేయాలనంటే చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, మనం డైరెక్ట్‌గా వచ్చేంటి టార్గెట్ లెస్ దెన్ 0 అప్పుడు దీన్ని స్టోర్‌కో చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం వచ్చేంటి రిటర్న్ అనేది చేసేస్తాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇప్పుడు మనం మన యొక్క ఫర్ లూప్ అనేది తీసుకుందాం. ఇంట్ ఫర్ ఇంట్ ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేంటి i అనేది తీసుకున్నాను. సో, ఈ i అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అంటే మనకి ఎక్కడి నుంచి చెక్ చేయాలి మనం నార్మల్‌గా ఎప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి చెక్ చేస్తాం. ఓకేనా? సో, మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటే మనకి డూప్లికేట్స్ అని మనకు అవసరం లేదు కాబట్టి మనం స్టార్టింగ్ ఇండెక్స్ నుంచే తీసుకుంటున్నాం. సో, మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఇక్కడ 1తో మనకి కాంబినేషన్స్ ఏదైనా ఉండిందనుకో ఇక్కడ ఓకే. సో, మనకొచ్చేంటి ఇక్కడ 1తో కాంబినేషన్స్. సో, ఇక్కడ మనకు 1తో కాంబినేషన్స్ ఏమైనా ఉన్నిందనుకో ఖచ్చితంగా మనకొచ్చేంటి ఈ 1 పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకొచ్చేస్తుంది. మనం 2 పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకొచ్చేంటి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకి 2 పెర్ఫార్మ్ చేసినప్పుడు దీని తర్వాత ఉన్నదని చెక్ చేస్తే మనకు చాలు. ఓకేనా? సో, అంటే మనకి ఇక్కడ ఎలా చెక్ చేస్తామంటే ఇప్పుడు 1, 2, 3 అనేదనుకో 1 ఉన్నప్పుడు మనం వీటన్నిటిని చెక్ చేస్తాం. ఓకేనా? 2 వచ్చినప్పుడు మనకు 2 తర్వాత ఉన్నదాన్ని చెక్ చేస్తాం. 3 వచ్చినప్పుడు 3 తర్వాత ఉన్నదాన్ని చెక్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేవంటి పాసిబిలిటీస్ ఓకేనా? సో, మనకు 1తో పాసిబిలిటీ నుండి 1 ఉన్నప్పుడు మాత్రమే వచ్చేస్తుంది. కాబట్టి మనకొచ్చేంటి డూప్లికేట్స్ ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటి మనం ఎలా రిటర్న్ చేయాలి? ఇక్కడ మనకి యూనిక్ కాంబినేషన్స్ అనేది రిటర్న్ చేయాలి. సో, కాబట్టి ఈ డూప్లికేట్స్ అనేవి మనకి మనం ఇక్కడే అవాయిడ్ చేసేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా సో, స్టార్టింగ్ ఇండెక్స్ ఓకేనా? సో, మనకొచ్చేంటి స్టార్ట్. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి మనం ఎక్కడి వరకు మనం చెక్ చేస్తున్నామంటే మనకొచ్చేంటి మన యొక్క కాంబినేషన్‌లో మనకి ఎలిమెంట్స్ ఎంతున్నయి. ఓకేనా? సో, దాని యొక్క లెంత్ వరకు మనం చెక్ చేయాలి. సో, కాబట్టి i లెస్ దెన్ మనకి అంటే సారీ కాంబినేషన్ క్యాండిడేట్స్ ఓకే. సో, క్యాండిడేట్స్ ఓకే. సో, మన క్యాండిడేట్స్‌లో నాట్ కాంబినేషన్‌లో క్యాండిడేట్స్‌లో మనకొచ్చేంటి ఎంత ఎలిమెంట్స్ ఉన్నాయో అంతవరకు మనం చెక్ చేయాలి. LENGTH ఓకేనా? సో, ఎందుకంటే మనం ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనం చెక్ చేసినాం కదా! సో, ఇలా ఓకేనా? సో, మనకొచ్చేంటి ఫస్ట్ మనం వీటన్నిటిని పెర్ఫార్మ్ అనేది చేయాలి. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి సేమ్ మళ్ళీ మనకి 1 ఇండెక్స్ 0 ఇండెక్స్ అనుకో 0 ఇండెక్స్ నుంచి మనం మళ్ళీ పెర్ఫార్మ్ చేస్తాం. అంటే మనకొచ్చేంటి ఎక్కడ 3 ఓకేనా? సో, మనకొచ్చేంటి కండిషన్ అనేది మనకొచ్చేంటి లెస్ దెన్ ఓకేనా? ఉన్నప్పుడు మాత్రమే. ఓకే. 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 సో, మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం కండిషన్స్ అన్నీ. ఓకే. సో, ఇప్పుడు మనకి i ఈక్వల్ టు స్టార్ట్ ఇండెక్స్ నుంచి తీసుకున్న i లెస్ దెన్ ఈక్వల్ టు క్యాండిడేట్ స్టార్ట్ లెంత్. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి i ప్లస్ ప్లస్‌ని తీసుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఒకవేళ మనకి డైరెక్ట్‌గా మనం ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోవచ్చు మనకి. మనకొచ్చేంటి ఇఫ్ కండిషన్ నేను ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ అనేది రాస్తున్నా. ఏం ఇఫ్ కండిషన్ అనేది రాస్తున్నా అంటే మనకి ఒకవేళ క్యాండిడేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి మన యొక్క టార్గెట్ టార్గెట్ ఓకేనా? సో, టార్గెట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే మనకు కావాల్సిన టార్గెట్ ఏమి? ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి టార్గెట్. సో, ఇక్కడ మనం డయాగ్రమాటికల్‌గా చూసుకుంటే మనకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఉంది. సో, 3 అనేది మనకి టార్గెట్ ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది టార్గెట్ అయితే మనకి ఇక్కడొచ్చేమంటే మనకి క్యాండిడేట్స్ ఓకేనా? సో, క్యాండిడేట్స్‌లో మనకొచ్చేంటి ఆహ్, 3 ఓకేనా? సో, మనకొచ్చేది 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్
ఓకేనా. సో, మనకొచ్చేంటి 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ అయినప్పుడు మాత్రమే మనకొచ్చేంటి పెర్ఫార్మ్ అనేది చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్స్ ఆఫ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఓకేనా. సో, అయినప్పుడు మాత్రం మనం పెర్ఫార్మ్ అనేది చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటి మనం ముందుకు తీసుకొనిద్దాం. ఓకే. క్యాండిడేట్స్ ఆఫ్ i ఓకే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ అయినప్పుడు మాత్రం మనం పెర్ఫార్మ్ అనేది చేస్తే మనకి ఇంకా కొంచెం బెటర్‌గా ఉంటుంది. అప్పుడు మనకు మోస్ట్‌లీ మనకొచ్చేంటి ఈ యొక్క కండిషన్స్‌కో మనకు అంతగా యూజ్ అనేది అవ్వదు. ఓకే. లేకుంటే దీన్ని తీసేసినామనుకో ఈ కండిషన్ మనకి ఖచ్చితంగా యూజ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేంటి క్యాండిడేట్స్ ఆఫ్ i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ అయినప్పుడు మాత్రం నేనొచ్చేంటి దీన్ని చెక్ చేస్తున్నా. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనం కాంబినేషన్స్ అనేది ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క కాంబినేషన్స్‌లో మనం వచ్చేంటి కాంబినేషన్ డాట్ యాడ్ ఆఫ్ క్యాండిడేట్స్ అని యాడ్ చేస్తున్నా. క్యాండిడేట్స్ ఆఫ్ i ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి మన యొక్క కాంబినేషన్‌లో క్యాండిడేట్స్ ఆఫ్ i అనేది యాడ్ అయింది. సో, ఇప్పుడు నేనొచ్చేంటి సేమ్ యాజ్ ఇస్‌గా బ్యాక్ ట్రాక్ అనేది చేస్తున్నా. బ్యాక్ ట్రాక్. సో, మన యొక్క బ్యాక్ ట్రాక్ సేమ్ దీన్ని కాల్ చేద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేంటి క్యాండిడేట్స్‌లో సేమ్ యాజ్ ఇస్‌గా క్యాండిడేట్స్ అనేది పెడుతున్నా. టార్గెట్‌లో మనకొచ్చేంటి సేమ్ మనకిప్పుడు ఆల్రెడీ మనం వచ్చేంటి ఏం చేసినాం ఇక్కడ ఓకేనా. క్యాండిడేట్స్ ఆఫ్ ఐలో మనకి లెస్ దెన్ టార్గెట్. మనం ఇప్పుడు టార్గెట్ అనేది మనకేం కావాలి మనకి ఆల్రెడీ మనం ఇక్కడ 1 అనేది తీసేసుకున్నాం. సో, తీసేసుకుంటే మనకి టార్గెట్ నెక్స్ట్ ఏముంటుంది? సో, దీని యొక్క మైనస్ కదా! ఓకేనా. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే టార్గెట్ ఓకేనా. సో, టార్గెట్ మైనస్ మనకొచ్చేమంటే మన యొక్క క్యాండిడేట్స్ ఆఫ్ i. సో, కాబట్టి టార్గెట్ మైనస్ క్యాండిడేట్స్ ఆఫ్ i. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే మనం స్టార్ట్ అనేది ఎక్కడ చేస్తాం? మనకి స్టార్ట్ అనేది మనకి స్టార్ట్ అంటే మన యొక్క i అనేది ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం. సో, కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్‌గా i అనేది పాస్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ మనకి కాంబినేషన్స్ అనేది మనం తీసుకుంటాం కాబట్టి సేమ్ డైరెక్ట్‌గా నేనొచ్చేంటి కాంబినేషన్స్ అనేది పాస్ చేస్తున్నా ఇక్కడ. సో, నెక్స్ట్ మనకి రిజల్ట్ అనేది సేమ్ యాజ్ ఇస్‌గా రిజల్ట్ అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకే. సో, మనకొచ్చేంటి మనం ఈ విధంగా అనేది మనం పెర్ఫార్మ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనకి బ్యాక్ ట్రాకింగ్ అనేది మనకొచ్చేంటి పెర్ఫార్మ్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనకేం చేయాలి? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఎప్పుడైతే మనకి బ్యాక్ ట్రాకింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తున్నామో, సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి వరకు మనం విజిట్ చేసినాం. సో, ఇది మనకి ఒక పాసిబిలిటీస్. సో, మనకి ఫస్ట్ వచ్చేమంటే ఇవన్నీ విజిట్ అయిపోతాయి. సో, ఇవన్నీ విజిట్ అయిన తర్వాత మనకొచ్చేమంటే ఇదన్నీ మనకి ఎలా ఫస్ట్ వచ్చినప్పుడు ఓకేనా. సో, మనకొచ్చేమంటే ఇది ఫస్ట్ వచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇస్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. 1, 2, 3. సో, ఇది మనకి టోటల్‌గా రన్ అయినప్పుడు ఇలా రన్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా రన్ అవుతుందంటే మనకి ఫస్ట్ 1 అనేది తీసుకుంటుంది. సో, 1 అనేది తీసుకున్నప్పుడు మనకి బ్యాక్ ట్రాకింగ్‌లో 4 మైనస్ ఎంత 3 ఓకేనా. సో, మనకొచ్చేది 3 అనేది ఉంటుంది ఇక్కడ టార్గెట్‌లో. సో, మనకి మళ్ళీ ఏమంటే ఇక్కడ 1 అనేది తీసుకుంటుంది. ఓకేనా. సో, మనకొచ్చేంటి మళ్ళీ సేమ్ యాజ్ ఇస్‌గా 1 ఓకేనా. బ్యాక్ ట్రాకింగ్ అనేది ఫస్ట్ పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో, కాబట్టి ఇక్కడ మనకి మళ్ళీ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేమంటే 1 అనేది తీసుకుంటుంది. సో, మనకొచ్చేంటి నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేంటి 1 అనేది పెండింగ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేంటి 1 అనేది తీసుకుంటుంది. సో, నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేమంటే 1 అనేది తీసుకునింది కాబట్టి మనకేముంది ఇక్కడ 0 అనేది అయిపోతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనకి 0 అనేది అయిందో, సో, మనకొచ్చేమంటే సేమ్ యాజ్ ఇస్‌గా మనం వచ్చేంటి ఇప్పుడు మనం కాంబినేషన్ ఓకేనా. సో, కాంబినేషన్. సో, మనకి కాంబినేషన్‌లో ఏమేమున్నాయి? సో, కాంబినేషన్‌లో మనకేమున్నాయంటే ఇక్కడ మనకి ఓకే. మనకి కాంబినేషన్. ఓకే. సో, మనకి కాంబినేషన్‌లో మనకిచ్చేవంటే ఇవన్నీ మనం యాడ్ చేసుంటాం. 1, 1, 1. సో, ఈ 1, 1ని మనం వచ్చేవంటే స్టోర్ చేస్తున్నాం లిస్ట్‌లో. సో, మనకొచ్చేంటి లిస్ట్‌లో స్టోర్ అనేది అయింది. ఓకే. సో, ఇది మనకొచ్చేంటి 1 పాసిబిలిటీ అని చెక్ చేసింది. బట్ ఏంటంటే మనం ఇక్కడితో మనకి దీన్ని టెర్మినేట్ అనేది చేస్తున్నాం. సో, దీన్ని ఇక్కడ మనం టెర్మినేట్ చేసినప్పుడు మనకేమంటే సో, మళ్ళీ మనకొచ్చేంటి బ్యాక్ ట్రాక్ అవుతుంది. బ్యాక్ ట్రాక్ అయినప్పుడు దీంట్లో 1లో ఉన్న 1 అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. సో, మళ్ళీ ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేంటి 1 పాసిబిలిటీ అంటే ఇక్కడ మనం i ఈక్వల్ టు ఎంత 0 తీసుకున్నాం. సో, ఇక్కడ మనకి 0 తర్వాత మనకొచ్చేంటి ఏదైనా వేరే పాసిబిలిటీస్ ఏదైనా ఉందా అని చెక్ చేస్తున్నాం. సో, మనం ఆల్రెడీ 1 అనేది చెక్ చేసేసాం. సో, మనకి నెక్స్ట్ చెక్ చేయాల్సిందేమి 2 నుంచి ఓకేనా. సో, అంటే 2 ఇండెక్స్ నుంచి చెక్ చేయాలి. సో, బట్ మనకు 2 ఇండెక్స్ నుంచి మనకు 1 అనేది దీనికి అంటే ఇక్కడ టార్గెట్ అనేది ఉందా లేదంటే లేదు. సో, కాబట్టి ఇది మనం చెక్ అనేది చేయం. ఓకేనా. సో, కాబట్టి సో, ఇక్కడ దీన్ని బ్యాక్ ట్రాక్ అనేది చేస్తాం. దీన్ని బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఈ 1 అనేది మనకి రిమూవ్ అయ్యి బట్ ఎప్పుడైతే మనకొచ్చేంటి ఇక్కడికొస్తుందో
మనకి మళ్ళీ 2 ఇండెక్స్‌ని మనం చెక్ చేసినప్పుడు మనకి 2 ఇండెక్స్‌లో మనకొచ్చేంటి 2 అనేది ఉంది. అంటే జస్ట్ 0 ఇండెక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇండెక్స్ 1 అనమాట. 2 కాదు. ఓకే. 1 ఇండెక్స్‌లో చెక్ చేసినప్పుడు మనకి 2 అనేది ఉంది. సో, కాబట్టి ఇప్పుడేం చేస్తామంటే 2ని యాడ్ చేస్తాం. సో, మనకిప్పుడు 0 అనేది అయిపోయింది. ఓకే. సో, మనకు 0 అనేది అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం వచ్చేంటి 0 అయినప్పుడు టార్గెట్ అనేది మళ్ళీ మళ్ళీ రిటర్న్ చేస్తాం. సో, కాబట్టి ఈ రిటర్న్ చేసేదానికి ముందు మనం దీన్ని యాడ్ చేస్తాం. సో, నెక్స్ట్ కాంబినేషన్‌లో మనకొచ్చేంటి 1, 1, 1 అనేది యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకొచ్చేంటి 1, 1, 2 అనేది యాడ్ అవుతుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా 2 అనేది అయిపోయింది. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ చెక్ చేయాలంటే మనకొచ్చేంటి నెక్స్ట్ చెక్ చేయాలి. బట్ ఏమంటే మనకిక్కడ 2 అనేది మాత్రమే ఉంది. మనకి 3 అనేది ఉంది. కాబట్టి ఇక్కడ చెక్ చేయదు. సో, మనకొచ్చేంటి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి బ్యాక్ ట్రాక్ అనేది అవుతుంది. సో, బ్యాక్ ట్రాక్ అయినప్పుడు దీంట్లో ఉన్నదాన్ని రిమూవ్ అనేది చేసేస్తుంది. ఓకే. సో, రిమూవ్ అనేది చేసేసిన తర్వాత మనకొచ్చేంటి సేమ్. ఓకే. మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 1, 1, 2ని చెక్ చేసేసినాం. సో, మనకి కాబట్టి ఇక్కడ మనకి రిమూవ్ అనేది అయిపోయింది. సో, మనకి దీంట్లో ఉన్న ఇప్పుడు మనకి 1, 1, 1లో ఉన్న దీంట్లో ఉన్న 1 అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. సో, దీంట్లో ఉన్న 1 రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడికొస్తుంది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మనం వచ్చేంటి దీంట్లో నుంచి 2 అనేది చెక్ చేస్తున్నాం. ఓకేనా. సో, 2 అనేది చెక్ చేసినప్పుడు మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 2 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో, ఎందుకంటే మనకి 3 లెస్ దెన్ కదా! సో, కాబట్టి ఇంకా మళ్ళీ బ్యాలెన్స్ 1 అనేది ఉంటుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి 1 అనేది ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ చూస్తే మనకి ఏం లేవు టార్గెట్స్‌ని. ఓకేనా. సో, మనకి టార్గెట్స్ అనేవి ఏమైనా ఉన్నాయంటే లేదు. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి సో, మనకి ఏమీ లేనప్పుడు కూడా మనం వచ్చేంటి రిటర్న్ అనేది చేయాలి. సో, మనకొచ్చేంటి రిటర్న్ ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. సో, దీన్ని మనం చెక్ చేయకపోతే మనకొచ్చేంటి ఆటోమేటిక్‌గా ఈ యొక్క 2 అనేది మనకొచ్చేంటి ఓకే. సేమ్ 2 ఓకే. మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి నెక్స్ట్ మనకు 1 అనేది ఉంటుంది కాబట్టి మనకి దీంట్లో 1 అనే ఎలిమెంట్ అనేది 1 తర్వాత ఉందంటే లేదు. సో, కాబట్టి ఇది మనకి పెర్ఫార్మ్ అనేది కాదు. సో, మళ్ళీ మనం వచ్చేంటి దీని నుంచి మనకొచ్చేంటి బ్యాక్ అంటే ఈ ఈ ఫంక్షనాలిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా 2ని రిమూవ్ చేసేస్తాం. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఎప్పుడైతే 1 ప్లేస్‌కొస్తుందో అప్పుడు మనకు 1 అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకా 3 అనేది పెండింగ్ ఉంది కదా! 3లో చెక్ చేస్తాం. సో, 3లో చెక్ చేసినప్పుడు మనకొచ్చేంటి 1, 3 అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో, 1, 3 అనేది యాడ్ అయినప్పుడు ఇదికొక కాంబినేషన్ 1, 3 అనేది ఏదంటే 0 టార్గెట్ అయిపోతుంది కాబట్టి ఇది. సో, ఈ విధంగా మనకొచ్చేంటి పెర్ఫార్మ్ అనేది అవుతుంది. సో, ఈ మీకు నార్మల్‌గా వచ్చేంటి ట్రీ కాన్సెప్ట్స్ కొంచెం ఐడియా ఉంటే క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మీకొచ్చేంటి ఒకవేళ మీకు ఈ ట్రీస్ ఐడియా లేకపోతే ఒకసారి ట్రీస్‌ని మీరు రెఫర్ చేసుకోండి. దాని తర్వాత మీకొచ్చేంటి మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతాయి. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చేంటి బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వస్తామనమాట. సో, ఇక్కడ మనం యూజ్ చేసేది ఓన్లీ 1 కాంబినేషన్ అరేనే. సో, దీంట్లోనే మనం వచ్చేంటి యాడ్ చేస్తాం. మళ్ళీ దీంట్లోనే మనం రిమూవ్ చేస్తాం. సో, మళ్ళీ మనకొచ్చేటి టాప్‌కొచ్చినప్పుడు ఈ 1లో ఉన్నదాన్ని రిమూవ్ చేసి మనం 2లో ఉన్నదాన్ని పెర్ఫార్మ్ అనేది చేస్తామనమాట. సో, ఈ విధంగా మనం వచ్చేంటి ఇది వర్క్ అనేది అవుతుంది ఇంటర్నల్‌గా. ఓకే. సో, మనకొచ్చేంటి సో, నెక్స్ట్ మనకొచ్చేంటి కాంబినేషన్స్. ఓకే. మనకొచ్చేంటి టార్గెట్ అనేది ఉన్నప్పుడు మనం వచ్చేంటి దీన్ని మనం యాడ్ అనేది చేయం. ఓకే. మనకి 2 అనేది వచ్చింది. ఓకే. 2 అనేది వచ్చినప్పుడు 2ని మనం వచ్చేంటి ఆటోమేటిక్‌గా మనం రిమూవ్ అనేది చేసేస్తాం. ఓకే. మనకొచ్చేంటి కాంబినేషన్స్‌కెళ్ళింది. కాంబినేషన్స్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 1 అనేది పెండింగ్ ఉంటుంది. సో, 1 అనేది పెండింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 అనేది ఏది పెర్ఫార్మ్ అనేది చేయదు. ఓకే. సో, మనం ఈ కండిషన్ అనేది తీసేద్దాం. ఎందుకంటే మనకొచ్చేవుంటే ఒకవేళ మనకొచ్చేవుంటే ఇక్కడ మనం ఒకవేళ మనకి టార్గెట్ కంటే మనకొచ్చుంటే తక్కువైనప్పుడు మనొచ్చుంటే మనం నార్మల్‌గా మనం ఏం చేయాలి? ఓకే. మనకొచ్చేవుంటే జస్ట్ 1 సెకండ్. మనం ఐ నుంచి స్టార్టింగ్ నుంచి తీస్తున్నాం కాబట్టి ఓకే. నో ప్రాబ్లమ్. ఈ కండిషన్ ఉన్నాక ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చుంటే మనం ఏదైతే యాడ్ చేసినామో కాంబినేషన్స్ ఓకేనా? సో, మనం బ్యాక్ ట్రాక్ ఎళ్ళినప్పుడు మనం ఆ కాంబినేషన్స్ యాడ్ చేసినవన్నీ మనం వచ్చుంటే రిమూవ్ అనేది చేసేయాలి. ఓకేనా? సో, కాబట్టి మనం కాంబినేషన్ సో, మనం కాంబినేషన్ డాట్ మనకొచ్చేవుంటే రిమూవ్. రిమూవ్. సో, మనం ఏం రిమూవ్ చేస్తామంటే మనకొచ్చింది నార్మల్‌గా మనొచ్చుంటే మనం లాస్ట్ ఎలిమెంట్‌ని మనం రిమూవ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఆ కాంబినేషన్‌లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్‌ని మనం రిమూవ్ చేసుకుంటే ఇప్పుడు మనం బ్యాక్‌కెళ్ళిందనుకో సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాక్‌కెళ్ళామనుకో మనం పర్టిక్యులర్‌గా ఈ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయం. జస్ట్ మనం వచ్చుంటే ఎందుకంటే మనం ఇలానే కదా మనకి ఆర్డర్‌లోనే కదా స్టోర్ అవుతది. సో, కాబట్టి మనం ఎలా రిమూవ్ చేసుకుంటూ వస్తాం? లాస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? సో, అలా లాస్ట్ ఎలిమెంట్‌ని మనం రిమూవ్ అనేది చేసుకుంటూ వచ్చేస్తామనమాట. సో, కాబట్టి మనకొచ్చేవుంటే మనం డైరెక్ట్‌గా మనం వచ్చి కాంబినేషన్ డాట్ ఓకేనా? కాంబినేషన్ డాట్ సైజ్ మైనస్ 1 కాంబినేషన్ డాట్ సైజ్ -1 సో, కాబట్టి మనకొచ్చేంటే లాస్ట్ ఎలిమెంట్‌ని మనం రిమూవ్ చేసుకుంటూ వస్తామనమాట. యాడ్ చేసినవన్నీ. మనం ఇక్కడ ఏదైతే యాడ్ చేసినామో అలా లాస్ట్ ఎలిమెంట్ మనకి రిమూవ్ అవుతూ వస్తుంది.
ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఫైనల్‌గా మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటి మనం కాంబినేషన్స్ అనేది మనం కంప్లీట్ అనేది చేసేసాం. సో, ఇది మనకి సేమ్ నేను డయాగ్రమాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా మనకు వర్క్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు దీన్ని రన్ అనేది చేద్దాం. సో, మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకి ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయింది. సో, ఇప్పుడు దీన్ని నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేవంటే 1 మిల్లీ సెకండ్ 99% ఆల్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. మన యొక్క కోడ్‌ని. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా రాయాలనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ కోడ్ అనేది. జస్ట్ మన యొక్క కోడ్ అనేది ఎలా అంటే మనకి నియర్‌గా 100% మెంబర్స్‌కి బీట్ అనేది అయింది. సో, ఐ థింక్ ఇదే మనకి వచ్చేంటే ఈ ప్రాబ్లమ్ మోస్ట్ టైమ్ కాంప్లెక్సిటీ ఫాస్ట్‌గా సాల్వ్ మనమే చేసుంటాం అనుకుంటా మోస్ట్‌లీ. ఎందుకంటే 99% అబోవ్ మెంబర్స్‌ని మనం బీట్ చేసినాం కాబట్టి. సో, ఇక్కడ నార్మల్‌గా మనకి క్లియర్ చూసి మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేవంటే ఇక్కడ మనకి అనలైజ్ చేసుకుంటే మనకొచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ 2 పవర్ ఎన్ ఓకేనా. సో, మనకొచ్చేవంటే నార్మల్‌గా మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ 2 పవర్ ఎన్ అనేది వచ్చింది. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటే మనకి ఎన్ అనేది ఏమని చూసినట్లయితే మనకొచ్చేవంటే మనం ఇక్కడ ఇటరేట్ చేస్తాం కదా! సో, ఈచ్ టైమ్ ఓకేనా. సో, మనకొచ్చేవంటే రికర్షన్స్ ఓకేనా. ట్రీ బ్రాంచెస్‌ని మనం రికర్షన్ చేస్తాం. సో, ఈ ట్రీ బ్రాంచెస్ మనకొచ్చేవంటే లెవెల్ ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇక్కడ మనకి ఇక్కడ డయాగ్రామ్. సో, మనకిక్కడ నార్మల్‌గా ఇక్కడ లెవెల్ అనేది సో, ఇలా మనకొచ్చేవంటే ఇది మనకొచ్చేవంటే మనకి టైమ్ కాంప్లెక్స్ అనేది తీసుకున్నాం. ఎవ్రీ టైమ్ మనకొచ్చేవంటే బ్రాంచెస్ లెవెల్. సో, కాబట్టి మనకొచ్చేవంటే 2 పవర్ టీ ఓకేనా. సో, మనకొచ్చేవంటే 2 పవర్ టీ ఆర్ ఎన్ ఓకే. సో, మనకి ఎన్ అనేది తీసుకున్నామా? ఓహ్! సారీ 2 పవర్ ఎన్. సో, మనకి నార్మల్‌గా మనకొచ్చేవంటే ఇక్కడ మనకి బెస్ట్ కేస్‌లో మనకొచ్చేవంటే 2 పవర్ ఎన్ అనేది వస్తుంది. వరస్ట్ కేస్‌లో మనకొచ్చేవంటే 2 పవర్ టీ. సో, ఇక్కడ మనం వచ్చేవంటే కండిషన్ వచ్చి మనకొచ్చేవంటే ఇక్కడ నార్మల్‌గా మనం ఒక కండిషన్ అనేది పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే. సో, మనకొచ్చేంటి ఇక్కడ మనకు బిగ్ ఆఫ్ 2 ఎందుకంటే మనం ఇక్కడ ఇప్పుడు ఈ కండిషన్ అనేది పెట్టేసినాం. సో, ఇఫ్ కండిషన్ మనకొచ్చేటి లెస్ దాన్ టార్గెట్ ఉన్నప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇది మోస్ట్‌లీ మనకొచ్చేంటి బెస్ట్ కేస్‌లోనే మనకు వర్క్ అవుతుంది కాబట్టి బిగ్ ఓ ఆఫ్ బిగ్ ఓ ఆఫ్ 2 పవర్ టీ అనేది మనకి ఓకేనా. సో, ఇది మనకొచ్చేంటి మోస్ట్‌లీ బెస్ట్ కేస్ ఓకేనా. సో, మనం వరెస్ట్ కేస్ తీసుకున్నప్పుడు మనకు సారీ బెస్ట్ కేస్‌లో మనకు 2 పవర్ ఎన్ అనేది. వరెస్ట్ కేస్ తీసుకున్నామంటే మనకొచ్చేంటి సమ్‌టైమ్స్ మనకొచ్చేంటి బిగ్ ఓ ఆఫ్ 2 పవర్ టీ అనేది వస్తుంది. సో, ఇది మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్సిటీ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే మన యొక్క మెమరీ ఓకేనా. సో, మనకొచ్చేంటి మెమరీ వచ్చి మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి నార్మల్‌గా రికర్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ప్లస్ మనకొచ్చేంటి మన యొక్క కాంబినేషన్స్ అనేది మనం స్టోర్ అనేది చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేవంటే మనకి మెమరీ అనేది మనకొచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. మన యొక్క బ్యాక్ ట్రాకింగ్‌లో. ఓకే. సో, అంటే మనకిప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే అయిందనుకుంటే జస్ట్ మీకొచ్చేవంటే ఈ బ్యాక్ ట్రాకింగ్ అంటే నేను సేమ్ డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినానో మనకు అదే విధంగా ఇక్కడ వర్క్ అనేది అవుతుంది. దీంట్లో మనకి థింక్ చేసేదానికి ఏమి ఎక్కువ లేదు. జస్ట్ మనం దాన్ని ఏదైతే మనం యాడ్ చేస్తామో సేమ్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఆ ఎలిమెంట్‌ని లాస్ట్ ఎలిమెంట్‌ని మనం రిమూవ్ చేసుకుంటూ వస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటే ఒకే సింగిల్ కాంబినేషన్‌లో మనం వచ్చేంటే యాడ్ చేసుకుంటూ, రిమూవ్ చేసుకుంటూ వస్తాం. సో, మనకి ఎప్పుడైతే టార్గెట్ 0 వస్తుందో అప్పుడు మనం ఈ యొక్క కాంబినేషన్‌లో ఉన్నన్ని మనం వచ్చేంటే ఒక లిస్ట్‌గా మనం వచ్చేంటే మన రిజల్ట్ లిస్ట్‌లో మనం యాడ్ అనేది చేసేస్తాం. ఓకే. సో, మనం మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ అనేది హై అనేది అంటే స్టార్టింగ్ ఇండెక్స్ అనేది తీసుకున్నాం కాబట్టి మనకి డూప్లికేట్స్ అనేది దీంట్లో మనకి ఎక్కడ మనకి రాదనమాట. ఎందుకంటే మనకు 1తో కాంబినేషన్ ఉండేవన్నీ మనకి 1 ప్లేస్‌లోనే వచ్చేస్తుంది. 2తో కాంబినేషన్ ఉండేవన్నీ 2 ప్లేస్‌లో వస్తాయి. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.